పూర్వం ఇక్ష్వాకు వంశానికి చెందిన మహాభీషుడు అనే రాజు ఎన్నో యజ్ఞయాగాలు చేసి బ్రహ్మలోకంలో స్థానాన్ని సంపాదిస్తాడు. అయితే ఒకానొక సమయంలో బ్రహ్మ తన సభను నిర్వహిస్తూ ఉండగా అక్కడికి గంగాదేవి వస్తుంది. ఆ గంగాదేవిని చెడు ఉద్దేశంతో ఈ మహాభీషుడు చూశాడని బ్రహ్మ గ్రహించి నీవు భూలోకంలో మానవుడిగా జన్మించమని శపిస్తాడు. అలా మానవుడిగా జన్మించిన మహాభీషుడు ఒకానొక సమయంలో గంగానది తీరంలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. గంగానది తీరంలో గంగాదేవిని చూసి ప్రేమలో పడి వివాహం చేసుకోమని అడుగుతాడు. అయితే తాను ఏం చేసినా అడ్డు చెప్పొద్దనే షరతుతో గంగాదేవి శంతనుడిని వివాహం చేసుకుంటుంది. కొంతకాలానికి వీరిద్దరికి ఒకరి తర్వాత ఒకరు 7 మంది పుత్రులు జన్మిస్తారు. అయితే ఈ వీళ్ళు పుట్టిన వెంటనే గంగాదేవి వారిని నదిలో వేసి చంపేస్తుంది. ఆ కళ్ళ ముందే కుమారులు చనిపోవడాన్ని చూసి శంతనుడు ఎంతో బాధపడి 8వ కుమారుడినైనా కాపాడుకోవాలని నిర్ణయించుకుంటాడు. అయితే ఈ 8వ కుమారుడు పుట్టగానే గంగాదేవి ఆ పిల్లవాడిని ఎత్తుకొని నది తీరానికి వెళ్తూ ఉండగా ఈ శంతనుడు గంగాదేవిని అడ్డుకుంటాడు. అయితే ఇచ్చిన మాటను తప్పినందుకు గంగాదేవి శంతనుడిని వెళ్ళిపోవడానికి నిర్ణయించుకుంటుంది. అయితే ఈ వెళ్ళిపోయే క్రమంలో ఈ 8 మంది పుత్రులను చంపడానికి గల కారణాన్ని వారి యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని శంతనుడికి చెప్తుంది. ఈ 8 మంది పూర్వజన్మ వృత్తాంతం ఈ భీష్ముడి యొక్క జన్మ రహస్యానికి ముడిపడి ఉంటుంది. ఆ ముడిపడి ఉండడానికి గల కారణం ఏంటనే విషయం పైన భీష్ముడి జన్మ రహస్యం అనే ఫుల్ వీడియోని చేశాను. అది కమెంట్ సెక్షన్ లో పిన్ చేసి పెడతాను. దాన్ని కూడా ఒకసారి చూసేయండి.